అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అరటికాయ కూరండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తా వచ్చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి అరటికాయలు కట్ చేస్తే చేతులు నల్లబడతాయని ఫీల్ అవుతూ ఉంటారు కదా! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్స్‌కి. వాళ్ళకైతే ఎలా చేయాలో చూపిస్తా. కుక్కర్‌లో ఇలా అరటికాయలు పెట్టేసి, మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చారనుకోండి, అరటికాయ చక్కగా ఉడికిపోతుంది. అసలు తొడిమి గూడా కట్ చేయక్కర్లేదనమాట. వాటిని ఇలా ప్లేట్‌లోకి తీసేసుకొని, ఒక్క 5 నిమిషాలు చల్లారనిచ్చామనుకోండి, అరటి పండు ఒలిచినట్టు తొక్క ఒలిచేయటమేనండి. చాలా ఈజీగా తొక్క వచ్చేస్తుందనమాట. చాకుతో పని లేదు, చేతులు పాడయ్యే పని గూడా లేదనమాట. ఇలా అరటికాయలు చక్కగా తొక్కు తీసేసుకొని ఆగండి, ఆగండి తొక్కు పడేయకండి. వీటిని చిన్న ముక్కలు చేసుకొని, కుండీల్లో మొక్కల్లో వేశారనుకోండి, మంచి ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు అరటికాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజు ముక్కలు కావాలో అలా కట్ చేసేసుకోవచ్చనమాట. ఇలా కట్ చేసేసుకున్నాక మూకుడు పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ కూరకి ఎంత పోపుకి ఆయిల్ కావాలో అంతే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకొని, పోపు కొంచెం వేగాక కొద్దిగా ఇంగువ వేయండి. కూర రుచి అద్భుతంగా ఉంటుందనమాట. పోపు దినుసులు వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసేసుకుని, కరివేపాకు కూడా కొద్దిగా చిటపటలాడనిచ్చేయండి. ఇప్పుడు కొంచెం పసుపేయండి. నేనెప్పుడైనా పోపులోనే పసుపేయమని జెప్తా. ఎందుకంటే కూర మంచి రంగు కనిపిస్తుందనమాట. ఇప్పుడు అరటికాయ ముక్కలు గూడా వేసేసి, చక్కగా పసుపంతా అరటికాయ ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి కలిపేయండి. పోపంతా గూడా చక్కగా కూరకు పట్టాలనమాట. ఇలా పట్టేసాక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పంతా కలిపేసుకొని, రుచికి తగినంత కారం గూడా వేసేసుకోండి. నచ్చితే ఒక్క నిమ్మ చెక్క గూడా పిండేసుకోండి. ఇంతేనండి. సింపుల్‌గా 5 నిమిషాల్లో అరటికాయ కూర రెడీ అయిపోయిందండి. మన చేతులు పాడవవు, కూర రెడీ అయిపోతుందనమాట. ఇలా గనక కూర చేసుకుంటే మనకి బాక్సుల్లోకి చాలా బావుంటుందనమాట. ఫ్రై లాగాను ఉంటుంది. కూర మాత్రం ముద్దవ్వదు. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన ఈజీ ప్రాసెస్‌తో అరటికాయ కూర రెడీ అయిపోయిందండి.